ఇప్పుడు మనం 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగము అశుభయోగం ఎలా ఉందో గోచార ఫలం వారి గ్రహబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నా జానకిరామ్ మిథున రాశి వారి జ్యోతిష్యం ప్రశ్నశాస్త్రం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం, ఆదాయం ఖర్చు యోగం బలం తలించిన కార్యం అనుకున్న యోగం వివాహ విషయం సంతాన విషయం శుభకార్య విషయం గోచార ఫలం ఎలా ఉంది చూడు. జాతక బలం తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది వృత్తి విషయంది ఆదాయ విషయంది ధన విషయంది చూడు. మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సంజీవని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చినండి వారి పేరు మీద, విష్ణు ఈశ్వర బ్రహ్మ వచ్చిండ్రు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వచ్చిండ్రు వారి జాతక బలంలో. మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు వారికి శుభయోగాలు ఉన్నాయండి. అశుభయోగాలు అయితే లేవు వారి జాతక బలానికి. అశుభయోగాలు ఉన్నా మాత్రం వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం ధన విషయం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద. ఆదాయ విషయంలో ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. కానీ వారి జ్యోతిష్యంలో మాత్రం శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది, మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కానీ వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చేసే పనులు ఏవైనా సరే మాత్రం నిదానంగా అవుతాయండి, తొందరగా కావు, నిదానంగా అయ్యే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి జాతకంలో పట్టుదల ఎక్కువ ఉంటుంది, తొందరపాటు నిర్ణయం ఎక్కువ ఉంటుంది. వీరి జాతకానికి పట్టుదల మాత్రం పట్టుదలతో ఒక పని మొదలుపెట్టారంటే అది జరిగే వరకు వదిలిపెట్టారు. అసలు స్వభావం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. మృగశిర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వారి పేరు మీద. మృగశిర నక్షత్రం వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఖచ్చితంగా వారి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం రాఘవేంద్ర స్వామికి పూజ చేయటం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కానీ త్రిమూర్తులు వచ్చిన విష్ణు ఈశ్వర బ్రహ్మని కూడా మాత్రం కలిపి పూజ చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద. అన్ని వారాలు అనుకూలంగా ఉంటాయి వారి జాతకానికి. ముఖ్యంగా మంగళకరమైన వారం మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం 9వ తేదీ 18వ తేదీ 27వ తేదీలో పుట్టిన వారు ఏ నెల కావచ్చు ఏ సంవత్సరం కావచ్చు చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడు జన్మించిన నక్షత్రం, శివుడు జన్మించిన నక్షత్రం వారికి మాత్రం శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ రాహుమార్దశ ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి. చేసే వృత్తి విషయం కావచ్చు, కళ్యాణ విషయం కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయం కావచ్చు, నమ్మిన ఏ కార్యమైనా సరే మాత్రం సిద్ధించే అవకాశం ఉంది వారి జాతక బలానికి. కానీ రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద, పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది వారి జాతక బలానికి. ఎంతమంది ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. పేరు ప్రఖ్యాతులు మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంటుంది. కానీ వంశరిష్ట దోషాలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహ విషయంలో దోషాలు ఉన్నవారు కూడా మాత్రం తప్పకుండా మాత్రం తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ ఈర్ష్య అసూయ ద్వేషం ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద. కాబట్టి మాత్రం నరదిష్టి ఉన్నందువల్ల మాత్రం లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది. మంగళవారం శనివారం శుక్రవారం చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. రక్త సంబంధులతో మాత్రం ఇబ్బందులు, చెక్కులు, చికాకులు, గొడవలు, కోర్టు కేసులు, ధనం గురించి కానీ రుణం గురించి కానీ కుటుంబ స్థలం గురించి కానీ పర్సనల్ లైఫ్లో చిక్కులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ గ్రహాల కంటే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం ఎక్కువ ఉందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా దృష్టి దోషం ఎక్కువ ఉన్నందువలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కళాకారులకు, నటులకు, సంగీత కళాకారులకు, టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, రంగస్థల కళాకారులు కావచ్చు, వర్ధమాన కళాకారులు కావచ్చు చాలా వరకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. కొందరికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొందరికి మంచి ఫలితాలు వస్తాయి. కానీ మొదటి 6 నెలలు మాత్రం శుభయోగాలు ఉన్నాయండి. రెండవ 6 నెలలు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ప్రయాణ విషయంలో మాత్రం చాలా ప్రయాణం విషయం కావచ్చు, సొంత వాహనంతో ప్రయాణం చేసేవారు కావచ్చు, లేదా మాత్రం దూర ప్రయాణం చేసేవారు కావచ్చు, జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా వరకు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ నిరుద్యోగులకు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగ విషయంలో నిరాశ నిస్పృహతో ఉన్నవారు ఖచ్చితంగా
వారి యోగ బలం మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ గవర్నమెంట్ లోను రుణం తీసుకోవాలనుకునే వారికి కూడా మాత్రం కలిసి వస్తుంది వీరి జాతక బలంలో. స్త్రీలకైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ స్త్రీల ఇబ్బంది చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం మీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం అమ్మవారికి ఏ దేవత అయినా కావచ్చు, కనకదుర్గమ్మ కావచ్చు, ఏ అమ్మవారైనా సరే మాత్రం శుక్రవారం గడియ కానీ, మంగళవారం గడియ కానీ, గురువారం రోజు కానీ అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శ్వాసిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిదండి. 5 స్త్రీలు కానీ, 11 మంది స్త్రీలు కానీ, 21 మంది స్త్రీలు కానీ ఎవరి శక్తిని బట్టి వారు మాత్రం పూజ చేస్తే చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. పసుపు కుంకుమార్చనతో మాత్రం మంగళగౌరి వ్రతం చేయడం కూడా చాలా వరకు శుభయోగం ఉంటుంది. వివాహం అయిన వారు కావచ్చు, కాని వారు కావచ్చు, ఎవరు చేసినా చాలా శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారంలో మాత్రం తిరుగు ఉండదండి వీరి పేరు మీద. ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం 3 నెలలు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి. 9 నెలలు కలిసి వస్తాయి. రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. మొండి బకాయిలు ఎక్కువ ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ మాత్రం వడ్డీ వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం అద్భుత యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఒక వస్త్ర వ్యాపారం, హోటల్ రంగం వ్యాపారం తప్పించి అన్ని రకాల వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే వ్యవసాయదారులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉందండి. కానీ అయిన వారికంటే బయటి వారి సహకారం ఎక్కువ చేస్తారు వీరి పేరు మీద. అలాగే సంతాన విషయంలో దోషం ఉన్నవారు మాత్రం తప్పకుండా వారి జాతక బలంలో మాత్రం కానీ వారి వంశ దేవతని కానీ దేవుళ్ళని కానీ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం శివపార్వతులను పూజ చేయటం, అలాగే వీరి జాతక బలానికి విష్ణు లక్ష్మీమాతను పూజ చేయటం శుభయోగం ఉంటుంది. అలాగే మాత్రం రాగి చెట్టు, వేప చెట్టును పూజ చేయటం, రావి చెట్టు, వేప చెట్టును కలిపి పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. సంతాన అరిష్ట దోషం తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దశబలం మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి. విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. స్త్రీలకైనా, పురుషులకైనా, బాలలకైనా, బాలికలకైనా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ విద్యార్థులు కొన్ని మతిమరుపు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి వస్తుంది వారి పేరు మీద. కానీ మాత్రం కాలేజీలో కానీ, స్కూల్లో కానీ చదువుకునే వారికి ఇంట్లో మాత్రం మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో చదువుకుంటే మాత్రం కాలేజీలో కానీ, కళాశాలలో కానీ, స్కూల్లో కానీ చదువుకునే వారికి కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి. ఆ బాలరిష్ట దోష బలం, మతిమరుపు, చిక్కులు చికాకులు, మానసిక బాధలు వెళ్ళిపోవడానికి మాత్రం సరస్వతి మాతకు ధ్యానం చేయడం చాలా వరకు శుభయోగం. అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా శుభయోగం ఉంటుందండి వీరి పేరు మీద. కానీ అంశబలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ గృహ నిర్మాణం, ఇల్లు కట్టాలనుకునే వారికి శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. రుణ చిక్కులు అయితే తొలగవండి వీరికి. ఇచ్చి ఇబ్బందులు రావటం కానీ, తీసుకొని ఇబ్బందులు రావటం కానీ ఇబ్బందులు తప్ప వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరు నిజం చెప్తారు కానీ ఎవరు వీరి మాటలు మాత్రం నమ్మే అవకాశం ఉండదండి. తక్కువ శాతం ఉంటుంది నమ్మే అవకాశం. వివాహమైన వారికి భార్య భర్తలతో మాత్రం తప్పకుండా విరోధాలు, చిక్కులు చికాకులు వస్తాయి. వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే యోగం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ సంతానం నుంచి కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. కానీ ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దండి. 2, 4, 6 బేసంఖ్య వారితో ఏ పని చేయవద్దు. సరిసంఖ్య వారితో చేయటం మంచిది వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం విదేశాన యోగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి శుభయోగం ఉంటుందండి. కానీ పెద్దల్ని ఒప్పించి చేసుకోవడం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి తగాదాలు, చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. తల్లిదండ్రులది కావచ్చు, అత్తమాలది కావచ్చు, లేదా వారి తాత ముత్తాతలది కావచ్చు, లేదా మాత్రం వంశస్థులది కావచ్చు. ఆకస్మికంగా ధనం కూడా వారికి అందే అవకాశం ఉంటుంది. కానీ కోర్టు కేసులు మాత్రం ఎక్కువ శాతం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నష్టయోగం అయితే ఉండదండి. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం 1-4 సార్లు నిర్ణయం తీసుకోవాలండి. తొందరపాటు నిర్ణయం చేయవద్దు వీరి జాతక బలానికి. తొందరపాటు నిర్ణయం వలన ఇబ్బందులు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంత శాంతం ఉంటే అంతవరకు రక్ష కలిగే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం 5వ సంఖ్య, 9వ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా లక్కీ నెంబర్ 5 వస్తుంది, 9 వస్తుందండి. కానీ పగడం కూడా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గోమేధిక స్టోన్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం నరదృష్టి గురించి మాత్రం వెళ్ళిపోవడానికి మాత్రం కరెక్ట్ మాత్రం నీలం రంగు
ప్రాయోగిక స్టోన్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. మయూర నీలం ఉంటుందండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు యోగ బలాలు కలిసి వస్తాయి. కళాకారులకు ఆటంకాలు వచ్చినా మాత్రం అవి తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ వృత్తి విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తాయండి. కానీ మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు మాత్రం పెద్దల సహకారంతో చేయటం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విద్యారంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రక్షణ రంగం వారికి చిక్కులు తప్పవు వారి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే రెవెన్యూ రంగం వారికి మాత్రం లక్ష్మీఫల యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇంకా మాత్రం రవాణా రంగం వారికి ఆర్టీసీ రంగం కావచ్చు, అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వారికి కావచ్చు ఇబ్బందులు తప్పవు. కానీ నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్ రంగం వారికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ఐటీ రంగం వారికి, కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆరుద్ర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు కలిసి వస్తుందండి. మృగశీర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను తట్టుకునే యోగం ఉంది వారి జాతక బలానికి. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్దల సహకారంతో మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మి మాత్రం ఖచ్చితంగా నిలబడే అవకాశం ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు కావచ్చు, దారిద్ర్య బాధలు కావచ్చు, నరదిష్టి కావచ్చు, గృహదిష్టి కావచ్చు, వాస్తు దోషం కావచ్చు, మనోచిక్కు కావచ్చు, లేదా మాత్రం సప్తమ గ్రహ చిక్కులు కావచ్చు, నవగ్రహ చిక్కులు కావచ్చు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే ప్రతి రాశితో పాటు ఈ మిథున రాశి వారు కూడా మాత్రం దేశరిష్ట యోగ బలం, కాలరిష్ట యోగ బలం కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందండి. చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, కుటుంబ విషయంలో ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తున్నాయి. కాబట్టి మాత్రం ఎవరికి వారు ఖచ్చితంగా మాత్రం ఈ మిథున రాశి వారు కూడా మాత్రం సిద్ధాంతుల కాడ, సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. వారి మీద ఉన్న దృష్టి దోషాలు కానీ ఏ వ్యాధులు చిక్కులు చికాకులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలానికి. అన్నదమ్ముల సహకారం కూడా అయ్యే అవకాశం ఉంది. స్త్రీ విషయంలో కూడా గెలిచే అవకాశం ఉంది. అలాగే మాత్రం నూతన కార్యాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇంకా వ్యాపార విషయంలో మాత్రం పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఇతరులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం అద్భుత రంగం ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. ఇక ఆంజనేయ స్వామి అంటే ఏ ఆలయంలో ఉంటాడు కాబట్టి ఎక్కడైనా వెళ్ళొచ్చు, చాలా మంచిదండి. అలాగే త్రిమూర్తులను పూజ చేయాలి. వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా శక్తి కొలది చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి వీరి పేరు మీద. అలాగే గండాలు, చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు, ఆయుష్ మీద ప్రభావం ఉన్నవారు, ఆరోగ్యం మీద ప్రభావం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శివుడికి రుద్రాభిషేకం చేయటం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.